తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం ముదురుతోంది. జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. ప్రజాకవి గద్దర్కు కారు కొన్నానని పవన్ చెప్పడం ఆయనకు అవమానించడమేనని కవిత విమర్శించారు. అంతేకాదు, సినిమాల్లో వినియోగించే ఫోక్ సాంగ్స్కు కళాకారులకు రాయల్టీలు చెల్లిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. నైజాం ప్రాంతం నుంచే సినిమాలకు భారీ వసూళ్లు వస్తాయని, పవన్ కళ్యాణ్ కార్లు, భూములు సహా ఆస్తుల్లో తెలంగాణ ప్రజల డబ్బు కూడా ఉందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి.